పనిచేసేటువంటి పార్టీ. మేము ఒక కుటుంబానికో ఒక వ్యక్తులకో పనిచేసే పార్టీ కాదు. మేము చేసేదే చెప్తాము, చెప్పేదే చేస్తాము. అది తెలంగాణ ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. గత 9 సంవత్సరాలుగా దేశ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు భారతీయ జనతా పార్టీని. ఏదైతే అమిత్ షా గారి మీద సిద్దిపేటలో ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ చేశారో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశాము. ఇది ఒక ఆషామాషి వ్యవహారం కాదు. సామాజిక ఉద్రిక్తత రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కొన్ని వర్గాలను భయభ్రాంతులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పార్టీ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మరొకసారి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటీవల మేము రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పారు కాబట్టి చేయలేదు కాబట్టి మా పార్టీ మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయిలో దీక్షా కార్యక్రమాలు చేపడితే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆగస్టు అని కొత్త డేట్ ఇచ్చాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు అంటే ఎన్ని రోజులు చెప్పాలి? రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే 100 రోజుల్లో చేస్తానన్నటువంటి హామీలు అమలు చేయి, లేకపోతే గద్దె దిగు. కానీ ఈ రకంగా తప్పుడు మాటలు మాట్లాడకు, అబద్ధాలు ప్రచారం చేయకు. చేతనైతే చెయ్యి, లేకపోతే తప్పైందని లెంపలేసుకో. అంతే తప్ప ఈరోజు ప్రమాణాలు పెడుతూ ఒట్లు పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టడం, వేరే పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేయడం ఇక్కడే మేము చూస్తూ కూర్చోదలుచుకోలే. నా పార్టీ ఎజెండా నేను చెప్తా. నా పార్టీ ఎజెండా నువ్వు చెప్పడానికి నువ్వు చెప్పిన ఎజెండానే నువ్వు అమలు చేస్తలేవని అడుగుతున్నా. నేను నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయడం నేను అడుగుతా ఉంటే నా ఎజెండాలో లేని మాటలు, నీ మనసులో ఉన్నటువంటి మాటలు, నీ మెదడులో ఉన్నటువంటి మాటలు మా పేరు మీద నీ నోటి నుంచి బయటకు వస్తాయి. ఎట్లా వస్తాయి అవి? నీ మనసులో ఏ ఆలోచన ఉందో, కాంగ్రెస్ పార్టీ మనసులో ఏ ఆలోచన ఉందో అవే మాటలను భారతీయ జనతా పార్టీ పేరు మీద కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. అది మీ మనసులో ఉన్నది. అది రిజర్వేషన్స్ రద్దు చేయాలని ఒక బీసీ ప్రధానమంత్రి అయితే సహించలేకపోతున్నారు. 3వసారి ప్రధానమంత్రి అవుతుంటే రాహుల్ గాంధీ కింద భూమి కదిలిపోతున్నట్టుగా ఆయన భవిష్యత్ అంతా అంధకారంగా ఉన్నట్టు భయపడిపోతా ఉన్నాడు. అందుకే ఒక తొండి ఆట కాంగ్రెస్ పార్టీ ఆడతాం. తాత్కాలికంగా మీకు ప్రచారం రావచ్చు, కానీ ఈ రకమైనటువంటి ఒక సామాజిక ఉద్రిక్తత తీసుకొచ్చే ప్రయత్నం చేయడము దేశానికి ఏమాత్రం మేలు జరగదు. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న 3 సీట్లు కూడా వస్తాయా రావా అనుమానంతో తప్పుడు ప్రచారం చేసి గత శాసనసభ ఎన్నికల మాదిరే
బీజేపీని దెబ్బతీయాలనుకుంటున్నాడు.